హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రైస్తో చేసే ఒక స్నాక్ ఐటెం చూపిస్తున్నాను. ఇది స్నాక్గా బాగుంటుంది, అలానే బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ఒక బౌల్లో కొంచెం రైస్ తీసుకోండి. దీన్ని కొంచెం ఉండలు లేకుండా ఇలా కలుపుకొని ఒక ఎగ్ యాడ్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ అండి. దీని ప్రిపరేషన్కి 5 minutes కంటే ఎక్కువ పట్టదు. దీంట్లో కొంచెం ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే చిన్నపిల్లల కోసం చేస్తున్నాను. అదే పెద్దవాళ్ళ కోసం అయితే ఇంకొంచెం స్పైసీగా చిల్లీస్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా క్యారెట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా కలిపేసుకోండి. అంతే, మనకి ఈ రైస్ మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం. దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ రైస్ మిక్స్ని కొంచెం దాని మీద వేసుకొని ఒక ఫోర్క్తో కొంచెం పల్చగా రౌండ్ షేప్ వచ్చేలా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుందాము. వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 2 minutes వరకు కూడా ఫ్రై చేయాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయ్యాయి వన్ సైడ్. వీటిని రివర్స్ చేసి ఇటువైపు కూడా 2 minutes ఫ్రై చేసుకుందాం. ఇది ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుందండి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. మనకి టైం లేనప్పుడు ఇలాంటి స్నాక్స్ ప్రిఫర్ చేయొచ్చు. అంతే అండి, స్నాక్ రెడీ అయిపోయింది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. అలానే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బై.